జానీ మాస్టర్ కేసులో షాకింగ్ ట్విస్ట్. తన జూనియర్ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో జానీ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలను నమోదు చేశారు. జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్లుగా రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్గా చేర్చుకున్నట్లు పోలీసు రిపోర్టులో రాసినట్లు తెలుస్తుంది. ఇక ముంబైలోని ఓ హోటల్లో తన అసిస్టెంట్పై లైంగిక దాడికి పాల్పడినట్లుగా కూడా పోలీస్ రిపోర్టులో నమోదు చేశారు. అసిస్టెంట్పై లైంగిక దాడి చేసినప్పుడు ఆమె వయసు 16 ఏళ్లని, 4 ఏళ్లుగా ఆమెపై పలుమార్లు జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్లుగా రిమాండ్ రిపోర్టులో ఉన్నట్లు తెలుస్తుంది. ఇవే కాకుండా ఈ కేసులో జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిని బెదిరించినట్లుగా ఉంది. విషయం బయట చెప్తే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బాధితురాలపై జానీ బెదిరింపులకు పాల్పడినట్లుగా పోలీసులు రికార్డులు నమోదు చేశారు. అంతేకాకుండా తన పలుకుబడిని ఉపయోగించి బాధితురాలికి సినిమా అవకాశాలు రాకుండా అడ్డుకున్నట్లుగా పోలీస్ రిమాండ్ రిపోర్టులో ఎంటర్ చేశారు. పోలీసుల రిమాండ్ రిపోర్టు ప్రకారం చూస్తే జానీ మాస్టర్కు కఠిన శిక్ష పడే అవకాశం ఉంది. మొదటిసారి లైంగిక దాడి చేసినప్పుడు బాధితురాలు వయసు 16 ఏళ్లు కావడంతో ఫోక్సో చట్టం కింద కూడా కేసు ఫైల్ అయింది. ఈ చట్టం కింద కూడా కఠిన శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ విశ్లేషకులు సైతం అంటున్నారు. మరి ఈ విషయం తెలిసి జానీ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. జానీ మాస్టర్ భార్యకు కూడా శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి జానీ మాస్టర్ కేసులో పోలీసుల రిమాండ్ రిపోర్టు సెన్సేషన్గా మారింది.